ఖమ్మం పట్టణంలోని మున్నేరుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం వరద ప్రవాహం 26.5 అడుగులకు చేరుకుంది. వరద ప్రవాహం కారణంగా పట్టణంలో పలు కాలనీలోకి వరద నీరు చేరడంతో ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక ప్రతి ఏడాది వర్షాలు వచ్చినప్పుడల్లా తమ ఇళ్లలోని సామాగ్రి పాడవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం పునరావాసం కేంద్రం నుండి కూడా మా ప్రతినిధి రజనీకాంత్ ఇప్పుడు అందిస్తారు. మాత్ తుఫాన్ ప్రభావం కారణంగా ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న ఉదయం నుంచి కూడా సాయంత్రం 4 గంటల 5 గంటల వరకు కూడా పూర్తిగా భారీగా వర్షాలు కురిసిన చెప్పొచ్చు. దాదాపు పెనుబల్లి మండలం, కామపల్లి మండలం, కారేపల్లి మండలంతో పాటుగా వైరా, పాలేరు నియోజకవర్గాల్లో విస్తారంగా 90 మిల్లీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. దీంతో పలు వాగులు, వంకలు కూడా పూర్తిగా పొంగి ప్రవహించిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖమ్మం పట్టణం మీదుగా ప్రవహించే మున్నేరు నది ఉంది. మున్నేరు నదికి భారీగా వరద ప్రవాహం కొనసాగింది. ఇటు కామపల్లి, కారేపల్లి ఇల్లందు నుంచి వచ్చిన బుగ్గవాగు పొంగి పొరలటం, దాంతోపాటుగా ఈ తీర్థాల చేరుకునేసరికి బుగ్గవాగు కాస్త ఉంటుంది. ఇటు మరిపేడ నుంచి మరిపేడ తిమ్నాపాలెం మీదుగా వచ్చే ఆకేరు ఉంటుంది. ఆకేరు కూడా రెండు వచ్చి తీర్థాల సంగమేశ్వర స్వామి దగ్గరకు వచ్చేసరికి అక్కడ మున్నేరు నదిగా రూపాంతరం చెందుతారు. అది అక్కడి నుంచి ఖమ్మంపట్నం మీదుగా ప్రవేశించిన ఖమ్మంపట్నంకు చేరుకోవడం నిన్న 19 అడుగులు, సాయంత్రం 19 అడుగులు జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం 26.50 అడుగులకు చేరుకోవడంతో మాత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. 27 అడుగులు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు నడుగుతుంది. మరోపక్క ఇప్పటికే ఖమ్మంపట్నంలోని బొక్కలగడ్డ ప్రాంతంతో పాటు వెంకటేశ్వర కాలనీ, శ్రీనివాసనగర్, దాంతోపాటుగా బీరప్పగుడి ప్రాంతం, దాంతోపాటుగా మరో 10-12 కాలనీలు, సుమారు 12 డివిజన్లకు కూడా పూర్తిగా ఎఫెక్ట్ అయింది. దాంతోపాటుగా కేంద్రాలను కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే స్పష్టంగా చూడవచ్చు. దాదాపు ప్రస్తుతం మనం ఖమ్మంపట్నంలోని న్యాయబజార్ కళాశాల ప్రాంగణం, స్కూల్ ప్రాంగణంలో ఉన్న పునరావాస కేంద్రంలో గదిలో ఉన్నాం. సుమారు బొక్కలగడ్డ ప్రాంతానికి సంబంధించిన బొక్కలగడ్డ ప్రాంతం, బీరప్పగూడి, వెంకటేశ్వర నగర్కి సంబంధించిన ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా ఇళ్లలోకి వరద నీరు చేరడంతో మాత్రం వారంతా కూడా అక్కడి నుంచి ఖాళీ చేసి ఇళ్ల నుంచి వచ్చి కూడా పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న పరిస్థితి పడుతుంది. వారందరూ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు, భోజన సౌకర్యంతో పాటు టిఫిన్ సౌకర్యం, అన్ని రకాల మంచినీటి సౌకర్యంతో పాటుగా ఈ ప్రస్తుతం వర్షం కురుస్తున్న సందర్భంలో కూడా వర్షాలకి సంబంధించి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా కూడా వాటి హెల్త్ క్యాంపు కూడా పెట్టి ప్రతి ఒక్క రూమ్లో కూడా దాదాపు సుమారు 8 మంది నుంచి 9 మంది కుటుంబ సభ్యులను కూడా ఉంచున్న పరిస్థితి పడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. న్యాయబజార్ కళాశాల ప్రాంగణంలో ఉన్న విజువల్స్లో వాళ్ళంతా ఇళ్లలో ఉన్న తమ బట్టలతో పాటుగా సిలిండర్లు, దాంతోపాటుగా స్టవ్లు, ఇంట్లో వస్తువులు, సామాగ్రి, బియ్యం మూటలతో సహా తీసుకొని వచ్చారు. గత ఏడాది అంతకుముందు 2 సంవత్సరాల క్రితం నుంచి ఖమ్మం మున్నేరు వరదలు పొంగి ప్రవేశిస్తుంది. గతంలో మున్నేరు వరదలతో ఖమ్మం పట్టణంలోని 12 డివిజన్ల పాటుగా అతలాకుతలమైన పరిస్థితి పడుతుంది. ఆ సందర్భంలో ఇళ్లలో ఉన్న ప్రజలు దాదాపు ఖమ్మం పట్టణంలోని 12 డివిజన్ల ప్రజలు, దాదాపు ఖమ్మం పట్టణంలోని 7 డివిజన్లతో పాటు ఖమ్మం రూరల్ మండలంలో ఉన్న 2 డివిజన్లు, తర్వాత రూరల్ మండల ప్రాంతంలో కూడా పూర్తిగా ప్రజలంతా నిరాశలైన పరిస్థితి. దాదాపు 100 కోట్ల పైగా 100-150 కోట్ల పైగా ఆస్తులు కూడా నష్టపోయిన పరిస్థితి. వారందరికీ కూడా కొంత ఉపశమనం మేరకు మాత్రం 20,000 రూపాయలు చొప్పున గత సంవత్సరం కూడా ఇచ్చారు. అంతకుముందు కూడా మున్నేరు పరివాహక ప్రాంతాలు, ఇటువైపు ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్ ప్రాంతంలో కూడా రెండు వైపులు కూడా కరకట్ట నిర్మాణం కోసం 680 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. న్యాయబజార్ కళాశాల ప్రాంగణంలోని ఒక కేంద్రం వద్ద మాత్రానికి వీళ్ళంతా ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. పునరావాస కేంద్రంలోకి వచ్చే ప్రజలంతా కూడా, ప్రజలు లోపలికి వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ వివరాలు కూడా ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ అధికారులు మాత్రం వాళ్ళ పేర్లు కూడా నమోదు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం మనతో పాటు కొంతమంది అధికారులు కూడా, కొంతమంది బాధితులు కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. వాళ్ళని అడుగు తెలుసుకున్న ప్రయత్నం చేయాలి. చెప్పండి అమ్మా, మీకు ప్రతి సంవత్సరం కూడా వరదలు వస్తున్నాయి. ఈ వరదల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. మీకు కరకట్ట కూడా నిర్మాణం చేస్తున్నారు. కరకట్ట పనులు ఇంతవరకు వచ్చాయి. మీకు ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి? వస్తున్నాయి అంటే ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాయి. ఈసారి కూడా వర్షం వచ్చినాయి. బాగానే వరద వస్తుంది. వచ్చినప్పుడు నష్టం జరుగుతుంది. నష్టం జరుగుతుంది. బాగానే జరుగుతుంది. నష్టం వరద బాగానే వస్తుంది. మరి ఇంకొక బాధితురాలు చెప్పండి, మీకు ఎలాంటి నష్టం జరుగుతుంది? ప్రతి సంవత్సరం కూడా గడిచిన 3-4 ఏళ్ళుగా వర్షాలు వస్తూనే ఉన్నాయి, మున్నేరుకు వరదలు వస్తున్నాయి. గత 2 సంవత్సరాల క్రితం 40 అడుగులు వచ్చింది, గత సంవత్సరం 35 అడుగులు వచ్చింది, ఇప్పుడు దాదాపు 26-27 అడుగులు వచ్చింది. మీ ప్రాంతం బొక్కలగడ్డ ప్రాంతం కూడా మొత్తం నీట మునిగిపోతుంది. మీరంతా ఇబ్బందులు కూడా పడుతున్నాయి. ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? జరుగుతూనే ఉంది. ఇల్లు మునుగుతూనే ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదు. ఏం లేదు, వచ్చినా అట్లా చూస్తారు, పోతారు. కానీ ఇంత కూడా సాయం చేయట్లేదు. పోయేసారి కూడా గిన్నెలు బొచ్చలు అన్నీ కొట్టపోయినా కానీ ఇంత సాయం చేయలేదు. ఏముంది, బో పెడతాం, అన్నం పెడతాం అంటారు అంతే. గత సంవత్సరం మీకు నష్టపరిహారంగా 20,000 రూపాయలు చొప్పున కుటుంబానికి ఇచ్చారు. మీకు అందినాయా? సొంత ఇల్లు వాళ్ళకి ఇచ్చారు. కిరాయి వాళ్ళకి ఎందుకు ఇస్తారు? సొంత ఇల్లు వాళ్ళకి కావతలు పోయినా వాళ్ళకి ఇచ్చారు. మాకు ఇవ్వలేదు. వాళ్ళు ఉంది, మా కిరాయి ఉన్న వాళ్ళకి ఇటు ఉంటారు, ఆడిపోతారని మాకు ఇవ్వట్లేదు. వాళ్ళు తీసుకుంటారు అంతే. గత సంవత్సరం ప్రభుత్వం పూర్తిగా 20,000 రూపాయలు నష్టపరిహారంతో పాటు ఇళ్లలో సామాన్లు కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థల సంఘాలు కూడా వచ్చి మీకు అందజేశాయి. మీకు అవి ఎందుకు అందలేదు? మాకు అందలేదంటే వాళ్ళు ఇల్లు కలవాలి, వాళ్ళు రాసుకుంటూ తీసుకొని పోతారు. మాకేమీ ఇవ్వలేదు. ఏం చెప్తారు? వాళ్ళు ఇవన్నీ ఇవ్వట్లేదు. మాకు కిరాయి కొంటున్నాం కాబట్టి మీరు ఉండరు, పోతారు, చెప్తారని చెప్తారు. ఇవన్నీ ఇవ్వట్లేదు.
ఇప్పుడు మీకు కరకట్ట ఎంతకాలం నుంచి నిర్మాణం చేయబడుతున్నారు, ఇప్పటిలోగా పూర్తవుతుందని చెప్తున్నారు మీకు. మరి ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చిన వర్షాకాల సీజన్లో కావచ్చు, ఇలాంటి అకాల తుఫాన్లు వచ్చినప్పుడు మీకు ఇబ్బందులు ఎదురుతున్నాయి, ఏం చెప్తారు ప్రభుత్వాన్ని? పోతూనే అంటారు కానీ ఆ సగం దాకా వచ్చింది, ఇంకా రాలే పోతూనే అంటారు కానీ ఇంకా రాలేదు, ఇంకా రాలే. ఇంకా పోతలని నెంబర్లు అవి రాసిపోయారు కానీ మేకేరే ఉంటారు వాళ్ళు, సొంత ఇల్లు వచ్చారు తీసుకొని పోతారు అంతే వాళ్ళు అడిగారు. సరే, ఓవరాల్గా చూడవచ్చు దాదాపు మున్నేరుకు ప్రతి సంవత్సరం కూడా వర్షాకాల సీజన్లతో పాటు తుఫాన్ల సందర్భంలో కూడా వచ్చిన వరదల సందర్భం కూడా ప్రజలంతా కూడా ఖమ్మం పట్టణంలోని పలు కాలనీలు దాదాపు 12 డివిజన్ల ప్రజలు కూడా పూర్తిగా నిరాశ్రయలేతున్న పరిస్థితి కనపడుతుంది. దాదాపు ప్రతిసారి కూడా బొక్కలగడ్డ ప్రాంతం, దాదాపు మోతీనగర్, దాదాపు వెంకటేశ్వర కాలనీ, బీరప్పగూడి ప్రాంతం, దాంతోపాటు పంపింగలూడు పెద్దమ్మ తల్లి ప్రాంతం, ప్రకాష్ నగర్, శ్రీనివాస నగర్, దాంతోపాటు దంసలాపురం కాలనీలతో పాటుగా మరోపక్క ఖమ్మం రూరల్ మండలంలోని కూడా మరియు రావణపేట కాలనీ, సబ్జైల్ కాలనీతో పాటుగా ఖమ్మం రూరల్ ప్రాంతంలో జలగన్ నగరు, దాంతోపాటుగా కొన్ని ఏఎంసీ కాలనీ, దాంతోపాటుగా ఆర్టీసీ కాలనీతో పాటుగా సాయి ప్రభాత నగర్లో ఉన్న ఇంజనీరింగ్ కళాశాల ఉంది, ప్రియదర్శి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి సంవత్సరం వరదలు వచ్చిన సందర్భంలో మున్నేటికి ఆనుకొని ఉంటుంది. ప్రస్తుతం కూడా ఈరోజు ప్రియదర్శి ఇంజనీరింగ్ కళాశాలలో కూడా పూర్తిగా నీట మునగటం, అందులో విద్యను అభ్యసిస్తున్న ఇంజనీరింగ్ మహిళా విద్యార్థులను కూడా పూర్తిగా అక్కడి నుంచి కూడా వేరే ప్రైవేటు కేంద్రాన్ని కూడా తరలించిన పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిన్న మోదా తుఫాన్ ఎఫెక్ట్కి మాత్రం భారీగా నష్టం వాటిల్లని చెప్పడం, మరోపక్క పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి, వరి పంట మొత్తం పూర్తిగా నేలకు ఒరిగిన పరిస్థితి, మరోపక్క మొక్కజొన్న పంటతో పాటు పత్తి పంట కూడా, మిర్చి పంటలో కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైందని చెప్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డితో సహా జిల్లా మంత్రులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా కలెక్టర్ మున్నేరు ప్రాంతాన్ని కూడా ఇప్పటికే నిన్న ఉదయం నుంచి సాయంత్రంతో పాటు ఇప్పుడు కూడా పునరావాస కేంద్రంలో పరిశీలించిన పరిస్థితి. ప్రజలందరూ ఎవరు కూడా అదేరేపడవద్దు, అందరినీ అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్తున్నారు. మరోపక్క కరకట్ట నిర్మాణ పనులు లేట్ కావడం వల్లనే ప్రతిసారి వచ్చిన వరదల వల్ల తాము నిరాశలవుతున్నా, ఇబ్బందులు గురవుతున్న ఇంట్లో ఉన్న కట్టుబట్టలతో సహా సామాన్లన్నీ ప్రతి సంవత్సరం వర్షాకాల సీజన్లో బయటికి తీసుకురావడం, ఇబ్బందులు పడుతున్నట్టు వీటికి శాశ్వత పరిష్కారం చూపెట్టకపోతే మాత్రం తాము ప్రాణాలను కూడా వదిలే పరిస్థితి కూడా లేకపోలేదంటూ మాత్రం బొక్కలగడ్డ ప్రాంతం, మున్నేటు 3 టౌన్ ప్రాంతంలో ఉన్న పలు డివిజన్ల ప్రజలు కూడా వాపోతున్న పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. వీడియో శంకర్తో రజనీకాంత్, ప్రైమ్ మినిస్టర్ న్యాయబజార్ కళాశాల ప్రాంగణం నుంచి.